ఇక్కడ సినిమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కిస్మత్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లుకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితే సింపుల్గా ఏం లేదు భయ్, బ్లాక్ మనీ సంబంధించిన మూవీ అనుకోవచ్చు. సో ఈ బ్లాక్ మనీ ఎలా మనుషుల చేతులు మారితే ఎక్కడి నుంచి ఎట్లా షిఫ్ట్ అవుతుంది అనే దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చిన మూవీ చాలా బాగానే అనిపించింది. సో మెయిన్ ఎక్కడ నాకు బాగా అనిపించింది అంటే కొన్ని కామెడీ సీన్స్ బాగా అనిపించినాయి. మన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జిక్యూషన్ చేస్తారు కదా, సో కొన్ని దొంగతనం చేస్తారు, ఆ ఎగ్జిక్యూషను అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి వచ్చిన లక్ ఎండింగ్లో కూడా కొంచెం కామెడీ బాగుంటుంది. సో ఇక్కడ చూపించే విధానం ఒక్కటి ల్యాక్ అనిపిస్తుంది. సో ఎగ్జిక్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే చెప్పే విధానంలో కొంచెం తగ్గింది, కానీ డ్యూరేషన్ ఏదైతే ఉందో దానివల్ల బతికిపోయారు అనిపిస్తుంది నాకు. సో అక్కడక్కడ కొన్ని బిట్స్ అరే అవసరం లేదురా అన్నట్టు అనిపిస్తుంది. సో అక్కడక్కడ కొంచెం కటింగ్స్ చేసింటే ఇట్లా 1 hour 45 minutesలో కంప్లీట్ చేసింటే బాగుండేది, జర ఏమంటారు ఈజీగా ఉండేది మూవీకి. నాకు ఇక్కడ మెయిన్ చూసుకుంటే అభినవ్ గారిది యాక్టింగ్ బాగా అనిపించింది. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో కూడా చాలామంది చేసారు, కానీ అంతగా ఏమనిపించలేదు, వాళ్ళంత ఫీల్ అయితే రాలేదు. అభినవ్ గారిది బాగా అనిపించింది. అండ్ అజయ్ కౌశల్ గారిది ఆబ్వియస్గా కామెడీ అదే ఉంది భయ్, చాలా అయితే బాగా అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన రేటింగ్ ఇచ్చుకోవాలంటే భయ్ 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎంజాయ్ చేయొచ్చు కామెడీ పరంగా అయితే కూడా. కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది, నేనైతే గ్యారంటీ చెప్తున్నా. కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయడం వల్ల 2.5 ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎంజాయబుల్ అనమాట. 1 time వాచబుల్ అండి, ఒకసారి చూడవచ్చు. కామెడీ కోసం అసలు ఏందా అన్న ఒక ఇంట్రెస్ట్తోన ఈ మూవీని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓటీటీలో అవైలబుల్ ఉంది. అండ్ రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.